హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో స్కిల్ కోర్సెస్ న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్ మనకి సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ లో ఎవరైతే స్కిల్ కోర్సెస్ లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా అయితే చూడండి. వీడియో లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పేపర్ అనేది 50 మార్క్స్ పేపర్ అనమాట. మనకి 1.5 అవర్ అయితే ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ కి మాత్రం 2 అవర్స్ అయితే టైం అయితే ఇస్తారనమాట. క్లియర్ కదా. ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నేమ్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇందులో మనకి టోటల్ గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఓవరాల్ గా. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. మనకి పేపర్ అనేది చాలా ఈజీగా ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఆబ్జెక్టివ్స్ అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ అండ్ వేరియస్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి 5 ఫేసెస్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, దాంట్లో ఉన్న ఫేసెస్ ప్రతిదీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ కింద మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ కూడా ఉంటుంది కాబట్టి డయాగ్రామ్ దాని గురించి ఫేసెస్ వైజ్ గా డయాగ్రామ్ ఉంటుంది. అలాగే స్టెప్ వైజ్ గా మీరు థియరిటికల్ గా అయితే రాయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. క్లియర్ కదా. ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అండ్ ఇట్స్ ఫేసెస్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఈ విధంగానే అడుగుతారనమాట. మనకి 2 విధాలుగా అడిగే అవకాశం అయితే ఉంటుంది క్వశ్చన్ అనేది. ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అండ్ ఇట్స్ ఫేసెస్ ఆర్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఇవి వచ్చేసి మనకి నేను హైలైట్ చేసినవి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, అలాగే 9 అలాగే 10th క్వశ్చన్. ఇవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. యూనిట్ 1 బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఈజీగా మనకి యూనిట్ 1 నుంచే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారు. కాబట్టి డెఫినెట్ గా మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక క్లియర్ గా చూసుకోవచ్చు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మనకి ఇందులో అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. యూనిట్ 2 నేమ్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్. ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి నేను హైలైట్ చేసినవి సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టెక్నిక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడియా జనరేషన్. అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీజిబిలిటీ స్టడీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, 9th క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ ఫీజిబిలిటీ స్టడీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను హైలైట్ చేసినవి. 14th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. అలాగే హౌ టు క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, బిఈపి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, అలాగే లిమిటేషన్స్ ఆఫ్ బిఈపి. ఇవి ఫ్రెండ్స్ మనకి యూనిట్ 2 లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మనకి యూనిట్ 2 ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ సెలెక్షన్ లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో కూడా మనకి యూనిట్ 2 నుంచి కూడా డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారు అనమాట. ర్యాండమ్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ అనేవి మనకి ర్యాండమ్ గా ఏదైనా ఒక యూనిట్ నుంచి అయితే అడుగుతారనమాట. ఐదర్ యూనిట్ 1 నుంచి కావచ్చు, యూనిట్ 2 నుంచి కావచ్చు, లేదా యూనిట్ 3 నుంచి కావచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది యూనిట్ 2 లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ప్రాజెక్ట్ ప్లానింగ్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి నేను హైలైట్ చేసినవి కీ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అలాగే ఫేసెస్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. ఇందులో కూడా మనకి లైఫ్ సైకిల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ప్రాజెక్ట్ ప్లానింగ్ లో, అంటే యూనిట్ 3 లో. క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. మనకి యూనిట్ 2 లో కూడా ఉంది ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, ఇందులో కూడా మనకి ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అయితే ఉందన్నమాట. క్లియర్ గా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి డిఫరెంట్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ ప్రాజెక్ట్ టీమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పిఈఆర్పి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ సిపిఎం. అలాగే నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ పిఈఆర్టి అండ్ సిపిఎం. అలాగే క్లియర్ గా చూసుకోవచ్చు వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ ఎవల్యూషన్ స్టెప్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్,
ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఫేసెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అనమాట 17th క్వశ్చన్, వాట్ ఆర్ ద కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రాజెక్ట్ డిలేస్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి యూనిట్ 3లో కొన్ని క్వశ్చన్స్ ఎక్కువే ఉన్నాయన్నమాట, లాంగ్ ఆన్సర్స్ అనేవి. సో డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్ గా నేను హైలైట్ చేసిన మాత్రం కన్ఫర్మ్ గా మీరు ఎటువంటి క్వశ్చన్ కూడా స్కిప్ చేయడానికి వీల్లేదు. సో ఎవరైతే ఫుల్ మార్క్స్ కావాలనుకున్నారో డెఫినెట్ గా నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీ కాలేజీలో చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూడొచ్చు. యూనిట్ 1 బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో మనకి ఈజీగా ఇస్తే మాత్రం ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ టైం మేనేజ్మెంట్, అలాగే ప్రాజెక్ట్ స్కోప్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్. నేను హైలైట్ చేసిన వాటిలోంచి 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. చెప్పాను కదా, ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. మనకి ర్యాండమ్ గా ఏదైనా ఒక యూనిట్ నుంచి 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. క్లియర్ కదా, ఇది యూనిట్ 1లో ఉన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నేను హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్, అలాగే ప్రాజెక్ట్ టైం మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్, అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ మేనేజ్మెంట్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్. ఇందులో నేను హైలైట్ చేసిన వచ్చేసి ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయి. సో మనకి యూనిట్ 2 నుంచి కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్లియర్ గా చూసుకోవచ్చు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఫీజిబిలిటీ అనాలిసిస్ ఆర్ స్టడీ, సోర్స్ ఆఫ్ ఫండింగ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ, టెక్నికల్ ఫీజిబిలిటీ, ఎకనామిక్ ఫీజిబిలిటీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ ఫీజిబిలిటీ, షెడ్యూలింగ్ ఫీజిబిలిటీ, అలాగే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఇవైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. కన్ఫర్మ్ గా మీకు 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్ గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ర్యాండమ్ గా మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే అడుగుతారు అనమాట యూనిట్ 2 నుంచి కూడా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ ప్లానింగ్ లో కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో కూడా మనకి ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది, అలాగే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్, అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎవల్యూషన్ అండ్ రివ్యూ టెక్నిక్ చార్ట్. అంట్లో మనకి PERT ఉన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ WBS. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ టీమ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టాక్ హోల్డర్స్ అండ్ టైప్స్ PERT అండ్ CPM. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా మనకి PERT అండ్ CPM అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది కనుక ప్రిపేర్ అయితే మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చినా కానీ ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎవల్యూషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇనిషియేషన్, అలాగే ప్రాజెక్ట్ డిలే. సో ఎవరైతే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసిన ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా అయితే కవర్ అవుతాయి అనమాట. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయినా కానీ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా మనకి మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫుల్ సిలబస్ ఉంటుంది. యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తో ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.